ఈ రోజున ఆకలి అందరికీ రకరకాల ఆకళ్ళు ప్రపంచంలో ఉన్నాయి. మానసికమైన యాపటైట్ చాలా మందిలో ఉంది. ఫిజికల్ యాపటైట్స్ ఉన్నాయి. పాపం మీద ఆశ, మనుషుల మీద ఆశ, లోక సంబంధ విషయాల మీద ఆశ చాలా మందిలో ఉంది. కానీ క్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడు సంతృప్తిగా ఎందుకు బ్రతకగలుగుతాడో తెలుసా? ఆయన జీవపు ఆహారంతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నింపుతూ ఉన్నాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును అనగా బెత్లెహేములో పుడతాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఎందుకు బెత్లెహేం అనగా, జాగ్రత్త వినండి. అకార్డింగ్ టు టోపోగ్రఫీ, బెత్లెహేం ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ వరల్డ్. టోపోగ్రఫీ అంటే దేశ స్థానాలు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఏ దేశానికి ఏ దేశం ఎంత దూరంలో ఉంది, సరిహద్దులు ఏంటి, ఆ తర్వాత ఏది ఈ భూమికి మధ్య ప్రాంతం అనే ఆ స్టడీని టోపోగ్రఫీ అంటారు. అకార్డింగ్ టు టోపోగ్రఫీ మన వరల్డ్ మ్యాప్ అని తీసుకుని ప్రపంచాన్ని ఒక బ్లాక్స్గా మనం చేసుకుంటూ వస్తేనట, శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తేలింది బెత్లెహేం అనే ప్రాంతం భూమికి